నిజానికి నేను చెప్పినా కూడా నాన్న నా మాట కూడా వినరు మామయ్య అన్ని అపూర్వ మాటలే నమ్ముతాడు అని భూమి చెప్తూ ఉంటే, అలాగని చూస్తూ ఊరుకోలేం కదమ్మా, మన పాటలేవో మనం పాడాలి కదా, నీ వేదనైనా అర్థం చేసుకుంటాడేమో, రా అమ్మా వెళ్దామని కేపీ చెప్పడంతో భూమి కేపీ బయలుదేరి వస్తూ ఉంటారు. అపూర్వ మందులో టాబ్లెట్లు కలిపి, బావా నేను అర్థం చేసుకున్నట్లుగా ఎవరు కూడా అర్థం చేసుకోరు బావా అని అపూర్వ చెప్తూ ఉంటే, ఆ కేపీ గాడు అన్న మాటలే ఇంకా నా చెవిలో మారుమోగుతున్నాయి అపూర్వ అని శరత్ చంద్ర బాధపడుతూ ఉంటాడు. చూడండి బావా, ఈ టైంలో మీరు తాగుతారు కదా, తీసుకోండి బావా, ఎప్పుడు ఏం చేయాలో నాకు చాలా బాగా తెలుసు బావా అని అపూర్వ మందు ఇస్తూ ఉంటుంది. ఇంకా అపూర్వ, నువ్వే కనుక నా జీవితంలో లేకపోయి ఉంటే నేనేమైపోయి ఉండేవాన్నో అని శరత్ చంద్ర అంటే, తాగు బావా తాగు అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక శరత్ చంద్ర తాగబోతూ నోటి దగ్గర పెట్టుకొని, అసలు ఆ కేపీ గాడు చూడు ఎలా మాట్లాడుతున్నాడో, నేను వాణ్ణి ఎప్పుడో చంపేసి ఉండేవాణ్ణి, నువ్వే వాళ్ళిద్దరికి అనవసరంగా పెళ్లి చేసి వాణ్ణి ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టావు అని శరత్ చంద్ర అంటాడు. బావా, నీకు శోభక్క మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు బావా, కానీ ఈ ఆస్తి మీద నీకు ఆశ లేదని నాకు తెలుసు బావా, కానీ మిగతా వాళ్ళకి తెలియదు కదా, ముందు నువ్వు తాగు బావా అని అపూర్వ అంటుంది. అలా 2-3 సార్లు శరత్ చంద్ర నోటి దగ్గర పెట్టుకొని గుండె తరుక్కుపోతుంది అని తాగకుండా గ్లాస్ ని పక్కన పెడతాడు. లేదు బావా, ముందు నువ్వు తాగు అని అపూర్వ అంటే, మళ్ళీ శరత్ చంద్ర ఆ మందు గ్లాస్ ని పక్కకు పెట్టేసి, ఆస్తి కావాలంటుంది కదా, ముందు తనని రమ్మను, ఇప్పటికిప్పుడే రాసి తన మొహాన పడేస్తాను, నేను భరించలేకపోతున్నాను అని శరత్ చంద్ర అంటాడు. బావా, ఎలాగో రేపు తను వస్తుంది కదా, దాని ఆస్తి తన మొహన పడేద్దువు, ముందు నువ్వు తాగు అని మళ్ళీ గ్లాస్ ని చేతికి అందిస్తుంది. అయితే ఈసారి తాగకూడుతూ ఉంటే అపూర్వ, నక్షత్ర చాలా సంతోషపడుతూ ఉంటారు. అయితే అప్పుడే సరిగ్గా కారు హార్న్ సౌండ్ వినపడడంతో శరత్ చంద్ర మళ్ళీ తాగకుండా బయటికి చూస్తూ భూమి లోపలికి వస్తుంటే, ఇది ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వస్తుంది అని అరుస్తూ ఉంటాడు. అపూర్వ, నక్షత్ర ఇద్దరు తలుపు చాటుకు వెళ్లి దాక్కొని మొత్తం చూస్తూ ఉంటారు. నాన్న మీరు బాగానే ఉన్నారు కదా అని భూమి అంటే, నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఈ కేపీ గాడు నిన్ను ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చారా, పొద్దున కదా తీసుకోమని చెప్పాను అని శరత్ చంద్ర అరుస్తూ ఉంటాడు. నాన్న, మాకు మీ క్షేమమే ముఖ్యం నాన్న, నాకు ఏ ఆస్తి అవసరం లేదు అని భూమి చెప్తూ ఉంటుంది. ఈ ఆస్తి వద్దు, నాకు ఏమి వద్దు, ఈ ఆస్తి నా కాలి గోటితో సమానం, నీకు రాసిస్తాను, తీసుకువెళ్ళిపో రేపు అని శరత్చంద్ర అంటాడు. నాన్న, నాకు ఏ ఆస్తి వద్దు, కావాలంటే అపూర్వకు రాసిచ్చేసే నాన్న అని భూమి చెప్తుంది. దాంతో అపూర్వ దూరం నుండి చాలా సంతోషంగా వింటూ ఉంటుంది. ఏమనుకుంటున్నావు నువ్వు అపూర్వ గురించి, నువ్వు రాసిస్తే తను తీసుకుంటుంది అనుకుంటున్నావా, అపూర్వ అలాంటిది కాదు అని శరత్చంద్ర అంటాడు. కర్మ కర్మ అని అపూర్వ తల కొట్టుకుంటూ ఉంటుంది. నాన్న, మీకు పిన్ని గురించి నిజం తెలియక ఇలా మాట్లాడుతున్నారు అని భూమి అంటే, అసలు నీకే మీ పిన్ని గురించి ఏం తెలుసు, అపూర్వ అపూర్వ ఇలా రా అని పిలవడంతో, చెప్పండి బాబా అంటూ అపూర్వ వస్తుంది. నీకు ఈ ఆస్తి మీద ఆశ ఉందా అని శరత్చంద్ర అంటే, చిచ్చి నాకెందుకు బాబా ఉంటుంది, నేను నీ పాదదాసిగా ఉండటమే నాకు చాలు అని అపూర్వ అంటుంది. నేనన్నా నా శోభ అన్న అపూర్వకి ప్రాణం, ఈ ముష్టి ఆస్తి అపూర్వకి అవసరమే లేదు అని భూమి చేతిని పట్టుకొని శరత్చంద్ర లాగి బయటికి నెట్టేస్తూ ఉంటాడు. రేపు ఉదయం లాయర్ ఫోన్ చేస్తాడు, అప్పుడు రా నీ ఆస్తి నీకు ఇచ్చేస్తాను అని శరత్చంద్ర లోపలికి వెళ్ళిపోతాడు. చూసావా అమ్మ, మీ నాన్న ఆ అపూర్వకి ఎలా బానిసగా మారిపోయారో అని కేపీ అంటే, మామయ్య ఈ ఒక్క రాత్రికి నాన్నని కాపాడండి, తర్వాత ఆ అపూర్వ సంగతి చూద్దాము, ఈ ఒక్క రాత్రికి ప్లీజ్ మామయ్య కాపాడండి అని భూమి వేడుకోవడంతో, అలాగే నేను చూసుకుంటాను అని కేపీ చెప్తాడు. భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బావా అవన్నీ పట్టించుకోకు, ఇదిగో బావా తాగు అంటూ మళ్ళీ టాబ్లెట్లు కలిపిన మందు గ్లాస్ ని అపూర్వ శరత్చంద్ర చేతిలో పెడితే, శరత్చంద్ర కోపంతో ఆ గ్లాస్ ని నేలకేసి విసిరి కొట్టి లోపలికి వెళ్ళిపోతాడు. ఛ అంటూ అపూర్వ, నక్షత్ర ఇద్దరు రగిలిపోతూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఉదయం అయిన తర్వాత బిందుని పెళ్లి కూతురుగా రెడీ చేసి అపూర్వ గుడికి తీసుకొచ్చి ఉంటుంది. థ్యాంక్ యూ అత్తయ్య అని బిందు చెప్తుంటే, థ్యాంక్స్ ఎందుకు బిందు అని అపూర్వ అంటుంది. అమ్మ మొత్తం రెడీ అయిపోయాయి, ఇంకా పెళ్లి పీటల మీద కూర్చోవడమే మిగిలింది అని పూజారి గారు చెప్తారు. అత్తయ్య మీరు అనేవారే లేకపోతే అసలు శివతో నా పెళ్లే జరిగి ఉండేది కాదు అని బిందు అంటే, చూడు నీ సంతోషమే నాకు కావాలి, నేను చాలా గ్రాండ్ గా నీ పెళ్లి జరిపిద్దాం అనుకున్నాను, కానీ ఏదో ఇలా జరిపించేయాల్సి వస్తుంది, కానీ ఏం బాధపడకు, రిసెప్షన్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా జరిపిస్తాను కదా అని అపూర్వ భయనిస్తూ ఉంటుంది. అమ్మాయికి బాసింగం కట్టండి అని పూజారి గారు చెప్పడంతో నక్షత్ర ముందుకి బిందుకి బాసింగం కడుతుంది. పెళ్లికోడుకు ఎక్కడా అని అడుగుతూ ఉంటే, వచ్చేసారు పంతులు గారు అని అపూర్వ చెప్తుంది. అత్తయ్య శివ ఇంకా రాలేదేంటి, నాకు చాలా భయంగా ఉంది అని బిందు అంటే, చూడు నాకు ఏదైనా ఫుల్ క్లారిటీగా ఉంటుంది, నేను చెప్పాను కదా, రావడానికి కాస్త లేట్ అవుతుంది, కానీ పక్కా మీ పెళ్ళైతే జరుగుతుంది అని అపూర్వ చెప్తుంది. తర్వాత భూమి శారద వాళ్ళు దగ్గర ఉండి పూరిని పెళ్లి కూతురులా రెడీ చేస్తూ ఉంటారు. ఇక పూరి అందాన్ని చూస్తూ శారద చాలా మురిసిపోతూ, ఆడపడుచు పెళ్లికి వదిన పెద్ద మనిషి అయింది, అన్ని దగ్గర ఉండి చూసుకుంటుంది, నాకు చాలా సంతోషంగా ఉంది అని శారద అంటే, ఇందులో నా స్వార్థం కూడా ఉంది,
ఇప్పుడు పూరిని శివకి పెళ్లి చేయకపోతే మా తమ్ముడు పూరిని పెళ్లి చేసుకునే అదృష్టాన్ని మిస్ అవుతాడు కదా అని మా తమ్ముడికి అదృష్టాన్ని కల్పిస్తున్నాను అని భూమి చెప్తుంది. ఇదేదో కుండ మార్పిడి వ్యవహారంలో ఉందే అని ఒక ఆవిడ అంటుంది. అలాగే అనుకోండి అని భూమి చెప్తుంది. అది సరే కానీ బంగారం అంతా కూతురికే పెడుతున్నావు, మరి కోడలికేం పెట్టవా శారదా అని ఒక ఆవిడ అడుగుతుంది. అలా అడగండి అని భూమి అంటుంది. నా కోడలి నిలువెత్తు బంగారం, మళ్ళీ సపరేట్ గా బంగారం ఎందుకు అని శారద భూమి గడ్డం పట్టుకుని చెప్తూ ఉంటే, అలా మాట్లాడితే కుదరదత్తయ్య, నాకు కూడా బంగారం కావాలి అని భూమి చెప్తుంది. నేను కన్నా నిలువెత్తు బంగారాన్ని నువ్వు సొంతం చేసుకున్నావు కదా భూమి, మళ్ళీ సపరేట్ గా బంగారం ఎందుకు అని శారద అంటుంది. అమ్మా, నా పెళ్లిలో మీ ఏంటి ఇలా మాట్లాడుకుంటున్నారు, మీ గోల్ ఆపండి అని పూరి అంటే, పెళ్లి కూతురికి కోపం వచ్చినట్టయ్యా, సైలెంట్ సైలెంట్ అని భూమి అంటుంది. అప్పుడే గగన్ అమ్మ అంటూ అక్కడికి వచ్చి ఇంకా పూరిని చూసి చాలా మురిసిపోతూ సంతోషపడుతూ ఉంటాడు. నీ నిలువెత్తు బంగారానికి నూరేళ్లు గగన్, ఇంతకీ పెళ్లి కొడుకు కోసం నువ్వే తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటే, పెళ్లి కొడుక్కి బట్టలు తీసుకొచ్చాను, ఎవరిని ఎక్కడ తక్కువ చేయొద్దు, బాగా అందంగా రెడీ చేయండి, మన గౌరవం ఎక్కడ తగ్గకూడదు అని గగన్ అంటే, అవన్నీ నేను చూసుకుంటాం బావా, ముందు నువ్వు పెళ్లి ఏర్పాట్లు చూడు అని భూమి అంటుంది. ఇదిగో ఈ పంచ పట్టుబట్టలు శివకి ఇచ్చి రెడీ కమ్మని చెప్పు అని భూమి చేతికి ఇస్తూ ఉంటాడు గగన్. రే చెర్రి, వెళ్ళి శివన్ రెడీ చేయి అని గగన్ చెప్పడంతో అలాగే అన్నయ్య అని చెర్రి అంటూ ఉంటాడు. ఇక శివ గుడి దగ్గరికి వెళ్ళగానే, అదేంటి పంచకట్టుకు రాకుండా పట్టుబట్టలతో రాకుండా ఇలా వచ్చావు అని నక్షత్ర అంటే, అలా వస్తే ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తుందని శివ ఇలా వచ్చాడు అంతే కదా శివ అని అపూర్వ అంటుంది. ఇంకోవైపు భూమి గదిలోకి వెళ్లి శివ కనిపించట్లేదని కంగారు పడుతూ మొత్తం వెతుకుతూ ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ తీయకుండా ఉంటాడు. అప్పుడే అటుగా వెళ్తున్న చెర్రి, ఏంటి భూమి ఏమైంది, శివన్ రెడీ చేయమని అన్నయ్య నన్ను పంపించాడు, శివగాడెక్కడా అని అడుగుతూ ఉంటే, శివ గదిలో లేడు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని భూమి కంగారు పడుతూ ఉంటే, పెళ్లి పెట్టుకుని కాసేపట్లో ఇంకెక్కడికి వెళ్తాడు, ఇక్కడే ఎక్కడో ఉంటాడు, నేను వెళ్లి చూస్తాను అని చెర్రి అంటాడు. శివ పెళ్లి చేసుకోవడానికి వెళ్లి ఉంటాడు అని భూమి అనగానే, ఏం మాట్లాడుతున్నా భూమి, ఆ పూరి ఇక్కడే ఉంటే శివ ఎక్కడికి వెళ్తాడు అని శివ శివ అని కేకలు పెడుతూ ఉంటే, మీ చెల్లి బిందుని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళుంటాడు అని భూమి చెప్పగానే చెర్రి చాలా షాకింగ్ గా వింటూ ఉంటాడు. మీ అందరి దగ్గర నేను ఒక నిజం దాచాను అని బిందు శివ ఇద్దరు ప్రేమించుకుంటున్న విషయం, తర్వాత అపూర్వ బిందుకి శివకి దగ్గర ఉండి పెళ్లి చేస్తానని భూమితో ఛాలెంజ్ చేసిన విషయం మొత్తం కూడా భూమి చెర్రికి చెప్పగానే చెర్రి మరింతగా షాకింగ్ గా వింటూ ఉంటాడు.